వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న 2 వీడియోలు చూశానండి. ఒకటి ఆర్టికల్ అండ్ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషను. ఇంకొకటి అన్నయ్య జాన్ సురేష్ చేసినటువంటిది. జాన్ సురేష్ అన్నయ్య చాలా పక్షపాతం లేకుండానే వీడియో చేశారు. బట్ అందులో స్పేస్ లేకపోయినా కొన్ని తీసుకొచ్చారు. ఒకసారి మాట విని ఆయన చెప్పినటువంటి వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన దాన్ని కూడా నేను ఆయన తరఫున కూడా ఇది ప్రమోట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎస్. నమస్తే మిత్రులారా, మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఒక పాస్టర్ చేసిన ఒక దురాఘాతాన్ని నేను మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. అమలాపురానికి చెందినటువంటి ఒక పాస్టర్ కుంచే సురేష్ అంటే అతని పేరు. ఒక మహిళని పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా లోపరుచుకోవడమే కాకుండా దేవుడి పేరు చెప్పి భయాన్ని గురి చేసి ఆమె పెళ్లి చేసుకోకుండానే ఆమెని శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఆవిడ డబ్బులను కూడా కాజేశాడట. ఇలాంటి నీచుల నుంచే సమాజం నిజమైనటువంటి పాస్టర్లను కూడా నమ్మకుండా పోతుంది. నేను ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, భక్తి పేరు మీద ఎవరైతే ఆడపిల్లల పట్ల ఇలా వ్యవహరిస్తారో, అది పాస్టరా, పంతులా, లేకపోతే మరొకడా, ఇలాంటి వారి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. తర్వాత నేను స్త్రీలని, ఈ మహిళలను కూడా కోరుతుంది ఏంటంటే, అమ్మా, పాస్టర్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ నీలో తప్పుడు కోరిక, తప్పుడు ఆలోచన లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎందుకమ్మా నువ్వు వెళ్ళేది? ఇక్కడ చిన్న పాయింట్. ఇప్పుడు ఎవరన్నా వెళ్తున్నారు, ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, లేదంటే ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళారు. అసలు బేసికలీ ఏంటంటే ఈ న్యూస్ మొత్తం అంతా దేనికి సంబంధించింది? ఒక పాస్టర్ గారికి సంబంధించింది. సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు గతంలో కూడా, ఎవరు తప్పు చేసినా ఆ తప్పుకు సంబంధించి వాళ్ళని నిలదీస్తామని. ఐ అప్రిషియేట్ ఫర్ దట్, నో డౌట్ ఇన్ దట్, నో డౌట్, ఐ రెస్పెక్ట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ ఒక పాస్టర్ చేసినటువంటి తప్పు మాట్లాడితే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడాలి. ఎవరు చేశారు, ఏం చేశారు, వార్త ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాలి ఆయన. అది కాకుండా 3 నిమిషాల్లో దీనికి సంబంధించి అంటే ఆయన గత వీడియోలు మనం ఒకసారి పరిశీలించినప్పుడు డ్యూరేషన్ అనేది కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుంది. ఒక స్త్రీని మోసం చేసిన ఒక నీచుడైనటువంటి పాస్టర్, సహోదరులారా కళ్ళు తెరవండి, 3 నిమిషాల 10 సెకండ్లు ఆ వీడియో ముగించేశారు. తర్వాత ప్రవీణ్ పగడాల కేసుకి రావణ్ అరెస్ట్కి లింక్ 11 నిమిషాల 30 సెకండ్లు. కంటెంట్ చాలా పెద్దదనుకుంటా. 23 నిమిషాల 36 సెకండ్లు. తమ్నైల్లోనే మీ జర్నలిజం మన గురించే, ద బర్డ్ మీడియా కౌంటర్కి నా ఆన్సర్. తర్వాత ఇదేంటి మిగతా వీడియోలు ఏమైపోయాయి? శుద్ధపూస జర్నలిస్ట్ది 4 నిమిషాలు చేశారు. బీజేపీకి చుక్కలు, రావణ్ మద్దతుదారులపై దాడి, రావణ్ రాసులీల 9 నిమిషాలు 10 నిమిషాలు. ఇదేంటి ఎస్ఎస్ లక్ష్మి గారి వీడియో తీసేశారంటే సంథింగ్ ఏదో అయినట్టుంది. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇలాగా ఒక్కొక్కళ్ళ మీద 10 నిమిషాలు 20 నిమిషాల పాటు మాట్లాడినటువంటి సురేష్ గారు ఎందుకని చెప్పి పాస్టర్ దగ్గర ఇలా జరిగింది అన్న దాంట్లో ఎందుకు ఆ పాస్టర్ని నిలదీయలేదు, వాటి డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా చెప్పి ఎందుకని చెప్పి ఆయన మాట్లాడలేదు? అమలాపురానికి చెందినటువంటి సురేష్ కుంచే, దాంట్లో కూడా ఆయన మాట్లాడిన దాంట్లో చిన్న పాయింట్ కూడా నమ్మకుండా పోతుంది. నేను ప్రభుత్వాన్ని కూడా చేశాడట. ఇలాంటి నీచుల నుంచే సమాజం నిజమైనటువంటి పాస్టర్లను కూడా నమ్మకుండా పోతుంది. వాస్తవం. నేను ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, భక్తి పేరు మీద ఎవరైతే ఆడపిల్లల పట్ల ఇలా వ్యవహరిస్తారో, అది పాస్టరా, పంతులా, లేకపోతే మరొకడా, ఇలాంటి వారి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. ట్రూ, ఓకే. తర్వాత నేను స్త్రీలని, ఈ మహిళలను కూడా కోరుతుంది ఏంటంటే, అమ్మా, పాస్టర్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ నీలో తప్పుడు కోరిక, తప్పుడు ఆలోచన లేకపోతే, వాళ్ళలో తప్పుడు కోరిక, తప్పుడు ఆలోచన లేకపోతే అన్న పదం ఎందుకు వచ్చిందండి? అసలు ఇనిషియల్గా అసలు వాళ్ళని ఎందుకు తప్పట్టాలి మీరు? అంటే చాలా వరకు వాళ్ళలోనే తప్పులు ఉన్నాయి అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ మాట్లాడుతారు, వస్తుంది. కానీ ముందు ఇనిషియల్గానే అసలు మీలో తప్పుడు ఆలోచన లేకపోతే అని మీరెందుకు వాళ్ళ మీద అభాండాలు వేయాలి? ఎందుకు? వాళ్ళ దగ్గరికి ఎందుకమ్మా నువ్వు వెళ్ళేది? ప్రార్థన చేయించుకొని ఇంటికి వచ్చేయాలి, కానీ అంత క్లోజ్నెస్ ఎందుకమ్మా? కొన్నిసార్లు
పాస్టర్లే కాదు, వీళ్ళది కూడా తప్పు ఉంటుంది. ఒక మగాడు అన్నప్పుడు ఏ మగాడైనా నమ్మొద్దండి, ఓకే. దూరంగా ఉండాలి. పాస్టర్ అంటే ఏం దేవుడు కాదు, కొమ్ములేం రాల వాడికి. చాలా మంది పని పాట లేకుండా బ్రతుకు తెరువు కోసం అని చెప్పి పాస్టర్లు అవతారం ఎత్తే వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ పట్టుకోగానే తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకోగానే వాడికి నిజంగా నీతి నిజాయితీ ఉంటుందని నమ్మకూడదు. ఎవరినైనా సరే ఇంట్లో దాకా, ఎవరినైనా మన పర్సనల్ విషయాల దాకా తీసుకురాకూడదు. ట్రూ. వీళ్ళు ఎందుకు చేస్తారో ఈ పని నాకు అర్థం కాదు. తీరా చేసి డబ్బులన్నీ ఇచ్చి గుడ్డిగా నమ్మి మళ్ళీ ఆ తర్వాత పాస్టర్ చేశాడు, పంతులు చేశాడు అని అంటారు. బుద్ధి ఉండాలి కదా. ఇక్కడ పాస్టర్ అన్యాయం చేశాడు, డబ్బులు తీసుకెళ్ళాడు, ఇదంతా అయింది, దాంట్లో పంతులు ఎందుకు వచ్చాడు? రెండోది, ఇందాక వారు అన్నటువంటిది పని పాట లేకుండా తెల్ల బట్టలు వేసేసుకుని వచ్చేస్తే పాస్టర్ అయిపోతాడు, వాడు డబ్బులు సంపాదించుకోవడానికి ఇలాంటి పనులు చేయడానికే వస్తాడు అన్నారు చూసారా, ఆయనతో 100% ఏకీభవిస్తున్నా. కానీ ఒక పంతులు అవ్వాలి అంటే ప్రామాణికం ఉంది. ఊరికే పంచగట్టుకొని నామాలు పెట్టుకుని వచ్చేస్తాను నేను అంటే కాదు. దానికి తగ్గట్టుగా శుశ్రూష చేయాలి, వేదమంత్రాలు నేర్చుకోవాలి, పూజా విధానాలు తెలుసుకోవాలి. ఇవేం తెలియకుండా వచ్చేసి తత్త అనేస్తాను అంటే చేయించుకునే వాళ్ళు కూడా పళ్ళు రాలగొడతారు. అక్కడ తెలుస్తుంది, డెఫినెట్గా తెలుస్తుంది. నోటికి వచ్చింది వాగేసి వెళ్ళిపోయేవాడిని ఎవ్వడు పంతులు అన్నారు. అలాంటి వాళ్ళు ఎవరు లేరండి, డెఫినెట్గా లేరు. తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, తప్పులు చేసేవాళ్ళు కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు. నేను కూడా ఒప్పుకుంటా, 100% ఒప్పుకుంటా. ఎందుకంటే మంచి అందరిలోనూ ఉంది, చెడు కూడా అందరిలోనూ ఉంది అనే మాటకి నేను అన్నగారితో నేను 100% నేను ఏకీభవిస్తున్నా. నో డౌట్ ఇన్ దట్. నెక్స్ట్, తర్వాత పాస్టర్ చేశాడు, పంతులు చేశాడు అని అంటారు. బుద్ధి ఉండాలి కదా. నీ ఇంట్లో తల్లిదండ్రులు, నీ భర్త, లేకపోతే నీ కుటుంబం నిన్ను నమ్మి చర్చికో లేకపోతే లేదా మందిరానికో గుడికో పంపిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పన్ను చూసుకొని రావాలి. కానీ ఇలాంటి పనికిమాలిన వేషాలు వేసి తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ఏమన్నా న్యాయంగా ఉందా? చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడీకి పాల్పడమే కాకుండా మత విశ్వాసాన్ని దుర్యోగం చేసిన, దేవుడి పేరుతో భయపెట్టిన పాస్టర్ అంట. 8 లక్షల బంగారంగా చేసాడంట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళ అమలాపురం పట్టణ పోలీసులకి, అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది. బాధితురాలు చంద్రాని తలుపులమ్మ తెలిపిన వివరాల ప్రకారం నెదునూరు గ్రామానికి చెందిన కుంచే సురేష్ అంట బాబు ఐఎస్ పాస్టర్ మనోహర్ తనను క్రైస్తవ మత పాస్టర్ గా పరిచయం చేసుకొని మత విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని తనలో తీవ్రమైన భయాన్ని కలిగించి అనేక సార్లు లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందుతేలే తీవ్రమైన భయం చెప్తే నువ్వు ఊపేసుకుంటావా? ఈ మాట అన్నందుకు మీరు ఇది వెనక్కి తీసుకోవాలండి, ఇది డెఫినెట్గా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టాన్సెస్ ఈ భయభ్రాంతులకి గురి చేసి జరిగినటువంటివి చాలా ఉన్నాయి. వాళ్ళ మానసిక దౌర్బల్యం, మేబీ వాళ్ళు ఏదైనా కష్టంలో ఉండొచ్చు, ఏదైనా డిప్రెషన్లో ఉండొచ్చు, ఏదైనా బాధలో ఉండొచ్చు. దాన్ని క్యూర్ చేస్తామని ఇంకోటని ఇదని చెప్పి వాళ్ళని భయపెట్టి, అంటే ఉన్నాయి కదా మాటలు, అనేక మాటలు ఉన్నాయి కదా, వాటితోటి భయపెట్టి చేసినటువంటి ఉన్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి. బికాస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి వాస్తవాలు అంటే అనేది బయటకు వచ్చే వరకు ఈ మాట మనం అనుకోవడం సార్. మిగతాదంతా ఓకే, 100% మీరు అన్నది చాలా మంచి మాట, చాలా గొప్పగా చెప్పారు అన్నిటికీ కూడా. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కొన్ని విషయాలు అనవసరమైన సరే లాక్కొచ్చారు, అది కూడా సమాజానికి హితంగా ఉంది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అందులో ఎటువంటి ఆక్షేపణ కూడా లేదు, నిష్పక్షపాతంగా మాట్లాడారు. బట్ లాస్ట్ వర్డ్ అది మాత్రం తీసేయాలి, నో డౌట్ ఇన్ దట్. ఆ పర్టికులర్ వర్డ్ని ఉపసంహరించుకోవాలి. ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఇంకొక సంఘటన తెలంగాణలో భువనగిరిలో జరిగినటువంటి ఒక సంఘటన, గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఒక జంట హిందువులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అని చూస్తే పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చినటువంటి వివరాలు ఈరోజు మీ ముందు నేను చెప్తున్నాను. రైలు కింద పడి మృతి చెందిన దంపతుల కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయేటువంటి విషయాలు. 5 రోజుల క్రితం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, శిరీష దంపతుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారు ఆత్మహత్య చేసుకోవడానికి పక్కింటి దంపతులే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మతం మార్చుకోవాలని చేసినటువంటి ఒత్తిడి ఒకవైపు, అది కుదరకపోవడంతో పెట్టుబడి పేరుతో 20 లక్షల రూపాయలు తీసుకొని దాని మీద కనీసం రిటర్న్ ఇవ్వకపోవడం అనే కారణాలతోటే రవికుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు రవికుమార్ కుమారులు సుశాంత్, విద్వాంసులతో పాటు శిరీష తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించే సమయంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్తున్నారు.
బియ్యం వ్యాపారం చేసుకుంటూ సొంత ఇల్లు కొనుక్కొని 2 కుమారులతో సంతోషంగా ఉంటున్న కుటుంబంలో పక్కింటి దంపతులు మతం మార్పిడి పేరుతో చిచ్చు పెట్టారు. పక్కింట్లో ఉంటున్న వెంకట్ ప్రమీల కుటుంబంతో రవికుమార్ శిరీషకి మంచి పరిచయం ఉంది, స్నేహితులుగానే ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వెంకట్ ప్రమీలలు రవికుమార్ ఇంటికి వచ్చిన ప్రతిసారి మతం మార్చుకొని ప్రతి ఆదివారం చర్చికి రావాలని ఒత్తిడి చేసేవాళ్ళు. మృదు స్వభావి అయినటువంటి రవికుమార్ అప్పుడప్పుడు తన మతంలోకి రావాలని వెంకట్ ప్రమీల దంపతులు తీవ్ర స్థాయిలో అప్పుడప్పుడు తన భార్య శిరీషతో కలిసి వెంకట్ మాట కాదనలేక ప్రార్థనకు వెళ్ళేవారు. అయినా తమ మతంలోకి రావాలి అని వెంకట్ ప్రమీల దంపతులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. మారడం తనకు ఇష్టం లేదని శిరీష తెగేసి చెప్పింది. రవికుమార్ మతం మారుదాం అంటూ భార్యకి నచ్చజెప్పేవాడు. ఈ క్రమంలో వారి మధ్య అప్పుడప్పుడు వాగ్వివాదం కూడా జరిగింది. అంటే మతం మారండి, ఇప్పుడు మొహమాటానికి సరేనండి పక్కనే ఉన్నారు పిలుస్తున్నారంటే వాళ్ళ ఇంటి ఏదో కార్యక్రమం జరిగింది, లేదు సరే అండి ఒక ఆదివారం ప్రార్థనకు వెళ్దామన్నారు, వెళ్ళారు, ప్రార్థనలో పాల్గొన్నారు, అక్కడ ఏదో మంచి చెప్పారు, విన్నారు, వచ్చేసారి, అయిపోయింది, మ్యాటర్ ఓవర్ దేర్. అయినా సరే ఇంకా ప్రొవోకేట్ చేసి లేదు మీరు రావాల్సిందే, బలవంతం పెట్టి రావాల్సిందే అంటే అసలే మెతక మనస్తత్వం అంటున్నారు, మృదు స్వభావం అంటున్నారు. పాపం ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి సరే చెప్తున్నారు కదా అంత మంచిగా మనం కూడా మారదామని ఆయన కూడా భార్య మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆవిడ ససేమిరా మారనని చెప్పింది. ఎందుకు మారాలి అని అడిగింది. సో వాళ్ళిద్దరి మధ్య దానివల్ల వాగ్వివాదం మొదలయ్యింది. ఆ తర్వాత ఇంకొక పాయింట్, మతం మారడం ఇష్టం లేదని గుర్తించినటువంటి ఈ వెంకట్ ప్రమీల దంపతులు మరొక పథకం వేశారు. రెడీ మిక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని వాళ్ళని నమ్మించారు. సరే ఎలాగో మతం మారలేదు కదా, కనీసం పెట్టుబడి పెడదామని రవికుమార్ దంపతులు నిర్ణయించుకున్నారు. రెడీ మిక్స్ వాహనం కొనుగోలు చేసేంత వరకు వెంకట్ ప్రమీల దంపతులు వారిని వదిలిపెట్టలేదు. వాహనం కొంటే ప్రతి నెల 20,000 ఆదాయం ఇంటికి వస్తుందని నమ్మబలికారు. దీంతో రవికుమార్ తన భార్య నగలను తాకట్టు పెట్టి 20 లక్షలతో వాహనం కొని వెంకట్ ప్రమీలకు అప్పగించారు. 20,000 చొప్పున 2-3 నెలలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం మానేశారు. దీంతో బ్యాంకులో ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నామని రవికుమార్ శిరీష మదనపడేవారు. పక్కింటి దంపతులతో గొడవ పెట్టుకోలేక వారి పైశాచికత్వాన్ని భరించలేక రవికుమార్ దంపతులు సొంతిల్లు కూడా ఖాళీ చేసి వేరే చోటుకు మారాలని నిర్ణయించుకున్నారు. సామాన్లన్నీ మూట కట్టిపెట్టారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ రోజు సాయంత్రం అంటే జూలై 2వ తేదీ సాయంత్రం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లారు. ఆత్మహత్య చేసుకునే ముందు పక్కింటి వెంకట్తో సుమారు అరగంట సేపు ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత రవికుమార్ శిరీష దంపతులు ఒకరినొకరు హత్తుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే పక్కింట్లో ఉండే వెంకట్ ప్రమీల దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోయేటువంటి వీడియోలో ఆ పక్కింటిదే, వీళ్ళ డెడ్ బాడీస్ తీసుకొచ్చిన తర్వాత ఆ పక్కింటిదే అక్కడ కూర్చొని రోధిస్తున్నటువంటిది ఆ ఇల్లే, వాళ్ళది తాళం వేసేసినటువంటి ఇల్లు. ఏమనాలి దీనికి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నన్నే వచ్చి పవన్ మీరు మతం మారండి, మా మతంలోకి రండి అన్నారు. నేను రాను అన్నా, మ్యాటర్ ఓవర్. నాకు ఇష్టం లేని పని మీరు నన్ను చేయించలేరు. అయినా బలవంతం పెట్టి అయినా ఇంకొకలా చేయాలంటే అప్పుడు ఏం చేయమంటారు? నేనేమో సామరస్యంగా ఉందాం అనుకుంటాను. ఎందుకు? వాళ్ళ ధర్మం వాళ్ళది, నా ధర్మం నాది. వాళ్ళు నన్ను అడిగినా కానీ నేను చాలా సున్నితంగా కుదరదు అని తెగేసి చెప్పాను, అంత అయిపోయింది. అయినా వాళ్ళు ప్రయత్నం చేస్తునేవారు. అంటే ప్రయత్నం లేకుండా ఏది సాధించలేం కదా. మనకి పాజిటివ్ థింకింగ్లో చెప్తారు కదా, ప్రయత్నించు 100 సార్లు కదా 1000 సార్లు అయినా ప్రయత్నించు అని చెప్తారు కదా. ఆ 1000 సార్లు కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా నేను కుదరదు అని నేను చెప్తుంటే అప్పుడు ఏం చేయాలి? చివరికి ఇంకా మీద పడితే ఏం చేయాలి? ఇలా ప్రాణాలు తీసుకోవాలా? ఎస్, ఇక్కడ డెఫినెట్గా ఈ రవికుమార్ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా, రవికుమార్ శిరీషని నేను తప్పుపడతా. వాళ్ళు తిరగబడి ఉండాల్సింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళది సొంత ఇల్లు. పక్కనున్నంత మాత్రాన ఏమైపోతుంది? బియ్యం వ్యాపారం ఉంది, హ్యాపీగా దాంట్లో వచ్చే డబ్బులు దాంట్లో వస్తాయి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, చక్కగా భవిష్యత్తు ఉంది. అంటే పక్కనున్న వాళ్ళు ఎలా చెడగొట్టేస్తారో అనే దానికి కూడా ఇది ఒక తార్కాణం. రెండోది బలవంతపు మత మార్పిడి, ఒత్తిడి చేసి మరి మారండి అని చెప్పి మీద పడిపోవడం. ఇలాంటివి జరిగినప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు సరే వీళ్ళంటే మెతగ్గా ఉన్నారు ఇది కాబట్టి ఓకే. రాధా మనోహర్ దాస్ అయితే అందుకే ఆయన మీద పడేడ్చేటువంటి వాళ్ళు కూడా దీనికే. ఇలాంటివి జరుగుతున్నాయినా ఆయన నోరేసుకుని అలా పడిపోతున్నాడు. ఒక రకంగా చూస్తే అలాంటి మాటలు మాట్లాడడం తప్పే, కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే కదా అలాంటి వాళ్ళు వస్తున్నారు. లేదంటే ఆయనకి ఏం పని రోడ్డు మీదకి రావడానికి, వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడానికి? అండ్ హియర్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ 100%, డౌట్ లేదు. ఏదన్నా సద్విమర్శ చేయాలనేటువంటిది మన పంథ. కానీ ఇలాంటివి జరిగితే ఇక్కడ 2 ప్రాణాలు పోయాయి. ఇప్పుడు దాంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మత మార్పిడి, రెండోది డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయారని. ఏమనాలి వాళ్ళని? మొత్తం నేషనల్ వైజ్ సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. ఇప్పుడు
వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అని చెప్పని నేషనల్ వైడ్ కూడా జరుగుతుంది. చక్కటి జంట ఏమైంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అంటే మతం మారకపోతే ఇంకో ఏదైనా చేసి వాళ్ళని అక్కడ మొత్తానికి ఇది చేసేయాలా? ఇలాగే ఎవరన్నా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళ పుస్తకాలు కాదు, భగవద్గీత, రామాయణం, భారతం, ఏదో ఒకటి, భాగవతం, ఉపనిషత్తులు ఏదో ఒకటి వేసుకొచ్చి మీరు ఇవి చదవకపోతే మీరు నరకానికి కాదు, మీకు అసలు ఏది ఉండదు అనేటువంటి మాటలు మీ ఇంటికి వచ్చి వేరే పరధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడితే కెన్ యూ స్పేర్ దెమ్? చేస్తారా? చేయగలరా? పొద్దున్నే ప్రతి క్రిస్టియన్ ఇంటికి కూడా వెళ్ళి సామరస్యపూర్వకంగా అన్నయ్య గారునో, తమ్ముడు గారునో, పెదనాన్న గారునో, ఇంకోటి ఏదో వరుస కలుపుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని చక్కగా వాళ్ళ బైబిల్లో ఉన్నది వాళ్ళు ఏదో చదువుతుంటారు, నేను భగవద్గీతలో ఉన్నటువంటిది నేను చెప్పి ఇదిగో కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు ఇది అని అంటాను. కెన్ దే టేక్ ఇట్? వీళ్ళు చెప్తారు పరమత సహనం ఉండాలి అని చెప్తారు. ఏమనాలి వీళ్ళని? నా దృష్టిలో ఎవరు గొప్ప క్రిస్టియన్స్ అని అంటే ఎవరినైతే మత మార్పిడికి గురి చేయకుండా వాళ్ళ ధర్మంలో ఉన్నది మాది మాత్రమే మంచిది, మిగతా ధర్మాలన్నీ చెడ్డవి అనే మాటలు మాట్లాడకుండా ప్రజలతోటి, మిగతా వాళ్ళందరితోటి శాంతి సుహృద్భావనతోటి మన అనుకుని అన్ని ధర్మాలు కూడా సమానమే అనుకుని నా ధర్మం నాకు గొప్పదే, అట్ ద సేమ్ టైం పరధర్మాలు కూడా వాళ్ళ గొప్పవే, నా ధర్మాన్ని నేను ప్రేమిస్తాను, మిగతా ధర్మాలని నేను గౌరవిస్తాను అని మాట్లాడతారు చూసారా. అది మహమ్మదీయుడైనా, క్రిస్టియన్ అయినా, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళైనా, ఏ ధర్మంలో ఉన్న వాళ్ళైనా వీళ్ళు గొప్పవాళ్ళు, నో డౌట్ ఇన్ దట్. ఈ ఒక్కటే ప్రాతిపదిక. అంతేగాని మాట్లాడితే వచ్చేసి మీ దేవీ దేవతలు ఇది, మీది ఇది అంటూ మాట్లాడే వాళ్ళకి సమాధానాలు ఎలాగా అంటే అలాగే చెప్తారు. మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకా అవుట్రీజియస్గా ఉంటాయి డైలాగ్స్ అనేవి. ఎందుకు? ఇది ఎవరు నేర్పాలి? ఇప్పుడు ప్రభుత్వాలు చట్టాలు చేయడం కాదు దీనికి సంబంధించి, అసలు ముందుగా ఆ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళలో వాళ్ళకు ఉండాలి అది. ఏమో దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కొనసాగాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా భువనగిరి పోలీసులు ప్రిపేర్ చేస్తున్నారు. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాలి అనేది వెరీ సూన్ అవుతుంది. దానికి సంబంధించిన అంశాలు మరొకసారి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.